పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కాగా సలార్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. యోగలం ఓ విప్లవాన్ని సృష్టించి ఒక మైలురాయిగా చరిత్రలో నిలిచిపోయిందని కళ్యాణ్ దుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరుకు అయోధ్య అక్షంతలు చేరుకున్నాయి. ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల్లో ఆటలు ఆడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని మండపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. కొండపల్లి బ్యాంక్ సెంటర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు శనివారం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కోట్లలో ఆర్థిక అక్రమాలు, అరాచకాలు జరిగినట్లు ఆడిట్ శాఖ నిర్ధారించడం జరిగిందన్నారు. ప్రభుత్వంలో అరాచకాలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. విజయవాడ గుణదల పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఏ కృష్ణమోహన్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. క్రైస్తవులతో పాటు సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉండబోతున్నట్లు సమాచారం. గన్నవరం విమానాశ్రయం నుంచి టీడీపీ యువనేత నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ ఒకే వాహనంలో కలిసి వెళ్లారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని టీడీపీ నాయకులు టెక్కలి శాసనసభ్యులు కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. నర్సీపట్నం న్యాయస్థానం వద్ద శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన తమ హక్కులను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల నిరసనలు 12వ రోజుకు చేరుకున్నాయి. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా యలమంచిలిలో వీరన్న కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ శనివారం యలమంచిలి పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున విశాఖ ఎంపీగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేయనున్నారు. ఈ తరుణంలో కేఏ పాల్ విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం ఉదయం నుంచి సింహాచలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా వాటర్ ట్యాంకులకు స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసి నగరంలో తిప్పుతూ రోడ్లపై నీళ్లు చెల్లిస్తోంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకునే వారికి పాస్పోర్ట్ వెరిఫికేషన్ మాదిరిగానే ఇంటికొచ్చి ఫిజికల్ గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి జ్ఞాన భూమి వద్ద హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పూలమాల వేసి నివాళులర్పించారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జూబ్లీ హిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్ జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు తక్కువ దూరం వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారు పల్లె వెలుగు బస్సుల్లో వెళ్లాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హైదరాబాద్ లో విజ్ఞప్తి చేశారు. బొల్లారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీల నేతలకు ఆతిథ్యం ఇచ్చారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా సలార్ పార్ట్ 1 సిస్ఫైర్. ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇండియాలో తొలి రోజు 95 కోట్ల రూపాయల ఓపెనింగ్ వసూలు సాధించింది. ఏపీ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.